చాలామంది తాము చాలా తెలివైన వారమని అనుకుంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు చిన్నపిల్లల్లా ఏడుస్తారు. అర్జునుడు కూడా అప్పటి వరకు ధర్మం గురించి గొప్పగా మాట్లాడి చివరికి కన్నీళ్లతో కూలబడిపోయాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, అర్జునా, నువ్వు మాట్లాడేది పండితుడిలా ఉంది, కాని నీ ప్రవర్తన మాత్రం అజ్ఞానిలా ఉంది. అసలైన జ్ఞాని దేనికోసం బాధపడడో చెప్పే ఈ మొదటి ఉపదేశమే తన జీవిత దృక్పథాన్నే మార్చేస్తుంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మరియు మనకు 3 ముఖ్యమైన పాఠాలు నేర్పుతున్నాడు. అదేమిటంటే, మొదటిది, ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావు. శరీరం అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా నశించేది. ఆత్మ నిత్యమైనది. నశించే శరీరం గురించి బాధపడటం వృధా అని కృష్ణుడు మొదటి దెబ్బతోనే అర్జునుడి మోహాన్ని విచ్ఛిన్నం చేశారు. మన బాధలన్నీ తాత్కాలికమైన విషయాల మీద మనకున్న అతి మమకారం వల్లే వస్తాయి. రెండవది, పండితుడిలా మాట్లాడుతున్నావు. అర్జునుడు అంతకు ముందు శ్లోకాల్లో కులధర్మం, పాపం, నరకం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. కానీ అతని మనస్సులో భయం, శోకం ఉన్నాయి. నీ మాటలకు నీ చేతులకు సంబంధం లేదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. నిజమైన జ్ఞానం కేవలం మాటల్లో ఉండదు, అది మన ప్రశాంతతలో కనిపించాలి. మూడవది, జ్ఞాని లక్షణం అంటే ఇక్కడ పుస్తకాలు చదివిన వాడు కాదు, సత్యాన్ని గ్రహించిన వాడు. అటువంటి జ్ఞానులు చనిపోయిన వారి గురించి, బ్రతికి ఉన్న వారి గురించి కూడా దుఃఖించరు. ఎందుకంటే పుట్టినవాడు మరణించడం, మరణించినవాడు మళ్లీ పుట్టడం ప్రకృతి సహజమని వారికి తెలుసు. ఈ శ్లోకం మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఎలా అంటే, పరిస్థితిని కాదు, దృక్పథాన్ని మార్చుకోండి. మనకు దుఃఖం కలిగించే విషయాలు బయట లేవు, మన ఆలోచనల్లోనే ఉన్నాయి. మనం దేన్నైతే నాది అని అతిగా పట్టుకుంటామో అది మనల్ని ఏడ్పిస్తుంది. జీవితంలో ఏది శాశ్వతం కాదని గుర్తించిన రోజు మనకు ఏడుపు రాదు. భయం నుండి స్వేచ్ఛ. మనం చనిపోతామనే భయం లేదా మనకు ఇష్టమైన వారు దూరమవుతారనే భయం మనల్ని నీరసింపజేస్తుంది. కానీ నేను ఆత్మను, నాకు చావు లేదు అనే సత్యాన్ని గీత మనకు గుర్తు చేస్తుంది. ఈ ధైర్యం ఉంటే మనం ఏ సమస్యనైనా ఎదుర్కోగలం. తర్వాత, స్థిరంగా ఉండండి. ఒక పండితుడు లేదా జ్ఞాని అంటే అన్నిటినీ వదిలేసి అడవికి వెళ్లేవాడు కాదు. కష్టసుఖాల మధ్య, లాభ నష్టాల మధ్య చలించకుండా తన బాధ్యతను నిర్వర్తించేవాడే నిజమైన జ్ఞాని. మీరు దేనికోసం అయితే ఇప్పుడు బాధపడుతున్నారో అది కొన్నాళ్ల తర్వాత మీకే చిన్నదిగా అనిపిస్తుంది. కాబట్టి జ్ఞానులైన పండితుల వలె ప్రశాంతంగా ఉండి మీ కర్తవ్యాన్ని ధైర్యంగా చేయండి. కృష్ణుడు చెప్పినట్లు ఏడవకూడని వాటి కోసం ఏడ్చి మీ శక్తిని వృధా చేసుకోకండి. కృష్ణుడు ఇక్కడ ఆత్మ యొక్క నిత్యత్వాన్ని ప్రస్తావించారు. అర్జున, నేను కాని, నువ్వు కాని, ఈ రాజులు కాని గతంలో కూడా ఉన్నాము మరియు భవిష్యత్తులో కూడా ఉంటాము అని ఆత్మ యొక్క అనంతమైన ప్రయాణం గురించి చెప్పే ఆ శ్లోకం తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.